వరలక్ష్మి వ్రతం కలశం లేకుండా పూజ చేయకూడదేమో, కలశం పెడితేనే వరలక్ష్మి వ్రతమేమో. ఒకవేళ కలశం పెట్టకుండా పూజ చేయాలంటే ఏ విధంగా చేయాలి? అమ్మవారికి వేటితో పూజ చేయాలి? నైవేద్యంగా అమ్మకి ఏం పెట్టాలి? అలాగే అమ్మవారికి వాయినంగా సింపుల్‌గా ఏమేం పెట్టుకోవచ్చు? ఇలాంటి డౌట్స్ మొదటిసారి వ్రతం చేయాలి అనుకునే వాళ్ళకి సాధారణంగా వస్తూ ఉంటాయి కదా. ఈ వీడియో అయితే కలశం మాకు ఆనవాయితీ లేదు, అలాగే కలశం లేకుండానే నేను వరలక్ష్మి వ్రతాన్ని సింపుల్గా చేసుకోవాలి అనుకుంటున్నాను, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎటువంటి హడావిడి లేకుండా, ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, ఎటువంటి హంగులకి పోకుండా మనకు ఉన్నంతలో మనకి ఎంత వీలైతే అంత సింపుల్గా వరలక్ష్మి వ్రతము కలశం లేకుండా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మొదటిసారి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు కదా, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నా ఛానల్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని నన్ను ఎంకరేజ్ చేయండి. ముందుగా మనం కలశం లేకుండా వరలక్ష్మి వ్రతం చేయడానికి ఏమేం కావాలో చూద్దాము. మనం అమ్మవారిని స్థాపించి పూజ చేసుకోవడానికి ఒక పీఠం అయితే కావాలి. అలాగే అమ్మవారి ఫోటో అంటే అమ్మవారు అలాగే అయ్యవారు అంటే వెంకటేశ్వర స్వామితో కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా అమ్మవారు ఒక్కరే ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు. పీట మీద వేసుకోవడానికి ఒక బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా క్లాత్ కానీ మంచిగా ఉతికినది నీట్గా ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి. తరువాత దీపారాధన చేసుకోవడానికి 2 దీపపు కుందులు, అలాగే అగరబత్తీలు, అలాగే దీపం వెలిగించుకోవడానికి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి అయినా వాడుకోవచ్చు. అమ్మవారికి అలంకరించుకోవడానికి పసుపు కుంకుమలు అలాగే పువ్వులు కూడా రెడీ చేసుకోవాలి. అమ్మవారికి సింపుల్గా వాయినం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక బ్లౌజ్ పీసు, అలాగే తమలపాకులు, ఒక్కలు, పసుపు కొమ్మలు, పసుపు కుంకుమ ఏదైనా మీకు అవైలబిలిటీలో మీకు వీలైన పండ్లు ఏవైనా 2 పెట్టుకొని అమ్మవారికి ఇంకా గాజులు కూడా పెట్టి పసుపు కుంకుమలు గంధము పెట్టి వాయినంగా అయితే ఇచ్చుకోవచ్చు. ఇంకా నిత్య పూజలో మనం రోజు చేసుకునేవి కర్పూరము, బత్తీలు ఇవన్నీ అయితే రెడీ చేసుకోవాలి. కలశం ఆనవాయితీ లేదు అనుకునే వాళ్ళు రాగి చెంబు తీసుకొని రాగి చెంబు నిండా వాటర్ నింపుకొని దాంట్లో ఒక పువ్వు వేసి సింపుల్గా పూజలో అయితే పెట్టుకోవచ్చండి. అందరికి వచ్చే డౌట్ కలశం లేకుండా అసలు వరలక్ష్మి వ్రతం చేయొచ్చా చేయకూడదా అని. వరలక్ష్మి వ్రతము కలశం లేకుండా కూడా పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ పూజ ఎక్కడ చేయాలి? పూజా మందిరంలో చేయాలా లేకపోతే సపరేట్గా పీఠం పెట్టి చేయాలా అని డౌట్ వస్తుంది కదా. మీకు పూజా మందిరంలో వీలుగా ఉంది, కూర్చొని పూజ చేసుకోగలము అంటే పూజా రూమ్లోనే ఈ పూజ చేసుకోవచ్చు. లేదు సపరేట్గా చేసుకోవాలి, పీఠం పెట్టుకోవాలి, అమ్మని నిలుపుకోవాలి అనుకునే వాళ్ళు సపరేట్గా పీఠం పెట్టి అయితే పూజ చేసుకోవచ్చు. పూజా మందిరంలోనే పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్గా పంచోపచారాలతో అమ్మకైతే పూజ చేసుకొని ప్రసాదం నివేదించుకొని తాంబూలం ఇచ్చుకొని మీ పూజ అయితే పూర్తి చేసుకోవచ్చు. సపరేట్గా పీఠం పెట్టుకునే వాళ్ళకైతే ఇప్పుడు వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూజా మందిరంలో కాకుండా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కడ పెట్టుకొని పూజ చేసుకోవాలి, ఏ దిక్కున పెట్టి పూజ చేసుకోవాలని డౌట్ వస్తూ ఉంటుంది కదా. ఈశాన్యం దిక్కున అయితే అమ్మవారిని నిలుపుకొని పూజ అయితే చేసుకోవాలండి. ముందుగా మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని పసుపుతో కానీ లేదా మీకు వీలైతే ఆవు పేడతో కానీ అలికి శుభ్రంగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలతో అయితే అలంకరణ చేసుకోవచ్చు. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మవారిని నిలుపుకోవాలనుకుంటున్న పీఠానికైతే మనం పసుపు రాసుకొని ఆ పీఠం మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ గంధములతో అయితే అలంకరించుకోవాలి. తరువాత ఆ పీఠం మీద ఒక తమలపాకు వేసుకొని తమలపాకు పైన కాస్త బియ్యాన్ని వేసుకొని బియ్యం పైన పసుపు కుంకుమలు వేసుకొని అమ్మవారి ఫోటోనైతే పెట్టుకోవాలి. అమ్మవారు ఒక్కరే ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో అయినా పూజలో పెట్టుకోవచ్చు. తరువాత అమ్మవారికి అయితే పూలతో అలంకరణ అయితే చేసుకోవాలి. ముందుగా మనం ఏ పూజ చేసినా ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం లేనిదే మనకి ఏ పూజ అయితే ఫలించదు కాబట్టి ముందుగా మనం చేయబోతున్నటువంటి ఈ వరలక్ష్మి వ్రతం పూజ గురించి స్వామితో చెప్పుకోవాలి. స్వామి, నేను చేయబోతున్నటువంటి ఈ వ్రతంని పూజ కానీ వ్రతం కానీ ఎటువంటి ఆటంకము లేకుండా నేను అనుకున్నట్లుగా మొదటి నుంచి చివరి వరకు ఆ అమ్మని నా మనసుకు నచ్చినట్లుగా పూజ చేసుకునేలాగా నువ్వే చూడాలి అని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించుకుంటూ పసుపుతో మనం విఘ్నేశ్వరుని అయితే చేసుకోవాలి.
పసుపుతో చేసుకున్న విఘ్నేశ్వరుణ్ణి మనం ఒక తమలపాకు పైన ఉంచి ముందుగా వినాయకుడికి అయితే కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. తర్వాత స్వామికి పువ్వులతో అలంకరణ అయితే చేసుకోవాలి. తరువాత దీపం వెలిగించి వినాయకుడికైతే దీపాన్ని చూపించాలి. తరువాత స్వామికి నైవేద్యంగా అరటిపండు కానీ, చిన్న బెల్లం ముక్క కానీ మీ దగ్గర ఏది వీలుంటే అది వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి నమస్కారం అయితే చేసుకోవాలి. తరువాత స్వామికి నమస్కారం చేసుకొని కొన్ని అక్షతలు స్వామి దగ్గర వేసుకొని నమస్కారం చేసుకోవాలి. తరువాత విఘ్నేశ్వరుడికైతే మంగళహారతి ఇవ్వాలి. మంగళహారతి ఇచ్చిన తర్వాత మనం స్వామి దగ్గర వేసిన అక్షతలు తీసుకొని మన తలపై వేసుకొని అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి. మనము ఇప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ అలా చేసుకోవాలి అనుకున్నప్పుడు అమ్మవారి ఫోటోకైనా చేసుకోవచ్చు, లేదా పసుపు గౌరమ్మలాగా చేసుకొనైనా పూజ చేసుకోవచ్చు, లేదా మన దగ్గర చిన్న లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్నైనా పూజలో పెట్టుకోవచ్చు. అలాగే స్వామివారి విగ్రహాలు కూడా మీ దగ్గర ఏమైనా ఉంటే అమ్మవారితో కలిపి పూజలో పెట్టుకొని ఇద్దరిని కలిపి పూజించుకోవచ్చు. మనం అమ్మవారికి ఈ వీడియోలో సింపుల్గా పంచోపచారాలతో ఎలా పూజ చేసుకోవాలో చూస్తున్నామండి. షోడశోపచారాలతో కాదు, పంచోపచారం అంటే చాలా సింపుల్గా అమ్మవారికి పుష్పము, గంధము, దీపము, ధూపము, నైవేద్యం సింపుల్గా ఇలా సమర్పించి ఎలా పూజ చేసుకోవాలో చూస్తున్నాము. ముందుగా మనం అమ్మవారి దగ్గర మన చెయ్యి ఉంచి, అమ్మ ఈ పర్వదినమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున నేను నిన్ను పూజించుకోవాలి అనుకుంటున్నాను. నా శక్తి మేరకు నాకు వీలైనంత వరకు నిన్ను పూజించుకోవాలి అనుకుంటున్నాను. నా పూజను అందుకొని నా ఆశీర్వాదం నాకు ఇవ్వమ్మా అని కోరుకుంటూ అమ్మనైతే పూజలో స్థాపించుకోవాలి. తరువాత అమ్మవారికి అయ్యవారికి దీపాన్ని అయితే చూపించాలి. దీపం చూపించిన తర్వాత అమ్మవారికి అయ్యవారికి అష్టోత్తరాలు అయితే చేసుకోవాలండి. మనం ముందుగా అమ్మవారి అష్టోత్తరం దేంతో చేసుకోవాలని అందరికీ డౌట్ వస్తుంటుంది కదా. మనం అమ్మవారి అష్టోత్తరానికి మంగళకరమైనటువంటి వస్తువులన్నీ వాడుకోవచ్చు. అంటే పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పువ్వులు అయితే వాడుకోవచ్చు. అమ్మవారి అష్టోత్తరం పూర్తయిన తర్వాత మనం స్వామివారి అష్టోత్తరం కూడా చేసుకోవచ్చు. స్వామివారి అష్టోత్తరం దేంతో చేసుకోవాలి అని డౌట్ వస్తుంది కదా. స్వామివారి అష్టోత్తరం మనం అక్షతలతో చేసుకోవచ్చు, పచ్చకర్పూరంతో చేసుకోవచ్చు, లేదా హారతి కర్పూరంతో కూడా చేసుకోవచ్చు అండి. పువ్వులతో కూడా చేసుకోవచ్చు, తులసి దళాలతో కూడా చేసుకోవచ్చు. అమ్మవారి అష్టోత్తరం, అయ్యవారి అష్టోత్తరం పూర్తయిన తర్వాత ఇప్పుడు నైవేద్యం అయితే నివేదించాలి. నైవేద్యం అనగానే మళ్ళీ అందరికీ డౌట్ వస్తుంది కదా, మనం 11 రకాలు, 9 రకాలు, 5 రకాలు ఇలా కౌంట్ ఉంటుందేమో, అలాగే నివేదించాలేమో అనుకుంటారు చాలామంది. అలా ఏం కాదండి. మనము పాలు, మన ఇంట్లో ఉన్న పండ్లు, వడపప్పు, పానకము, బెల్లము, మనకి ఏది వీలుంటే అదైతే పెట్టుకోవచ్చు. వీలైతే అన్నీ వండుకొని నివేదించుకోవచ్చు. వీలు కాని వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, కుదరని వాళ్ళు, శక్తి లేదు అనుకునే వాళ్ళు, మీకు ఏది వీలైతే అది మీ మనస్ఫూర్తిగా అమ్మకు పెట్టి నైవేద్యం సమర్పయామి అని నమస్కారం చేసుకుంటే చాలు. నైవేద్యం నివేదన చేసిన తర్వాత అమ్మవారికి మనం తాంబూలం అయితే సమర్పించాలి. తాంబూలం అనగానే మళ్ళీ అందరికీ డౌట్ వస్తుంది. వరలక్ష్మి వ్రతంకి ఖచ్చితంగా చీర పెడితేనే వ్రతం చేసుకోవాలి, లేకపోతే చేయకూడదు అనే అపోహలో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా ఏం లేదండి. బ్లౌజ్ పీస్ కూడా పెట్టలేము, చీర కూడా పెట్టలేము అనుకునే వాళ్ళు సింపుల్గా తమలపాకు పెట్టి 2 ఒక్కలు పెట్టి మీకు వీలైన పండ్లు ఏవైనా 2 పెట్టుకొని, వీలైతే గాజులు కూడా పెట్టుకొని, పసుపు కుంకుమలు పెట్టుకొని అమ్మవారికి ఇస్తినమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం అని చెప్పి 3 సార్లు అమ్మకి ఇచ్చి నమస్కారం అయితే చేసుకోవాలి. మాకు వీలవుతుంది చీర పెట్టుకోవడానికి అనుకునే వాళ్ళు చీర పెట్టుకోవచ్చు. చీర పెట్టుకొని తమలపాకులు, ఒక్కలు, 2 పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అమ్మవారికి తాంబూలంలో పెట్టి, అలాగే నానబెట్టిన శనగలు కూడా పెట్టుకొని అమ్మవారికి ఇస్తినమ్మ వాయినం అని చెప్పి తాంబూలం అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ అందరికి ఇంకో డౌట్ వస్తుంది. వరలక్ష్మి వ్రతం అంటేనే బంగారం కొనాలి అని. బంగారం కొనాలి వరలక్ష్మి వ్రతం కానీ అసలు ఎక్కడా లేదండి. అమ్మవారు అంటే బంగారంలో, వెండిలో ఈ రూపాల్లో ఉంటారు కాబట్టి అమ్మవారిని మన ఇంటికి తెచ్చుకోవాలని అందరం ఆశపడతాము. కానీ అందరం ఆశపడతాం కానీ అందరికీ వీలు పడదు కదా. వీలు పడని వాళ్ళు ఇంట్లో జెంట్స్తో గొడవపడి ఖచ్చితంగా నేను చీర కొనాలి, బంగారం కొనాలి అని వాళ్ళనైతే ఇబ్బంది పెట్టకండి. మీ ఇంట్లో మీ జెంట్స్కి ఓకే అనుకుంటే ఇద్దరూ కలిసి మంచిగా కొని పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. అంతేకాని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏవైనా పండుగలు వస్తుంటేనే వాళ్ళు భయపడేలా అయితే అస్సలు చేయకండి.
అమ్మవారికి తాంబూలం సమర్పించిన తర్వాత మనమైతే మంగళహారతిని ఇవ్వాలి. హారతి ఇచ్చేటప్పుడు మీకు అమ్మవారి పాటలు ఏవైనా వస్తే పాడుకుంటూ అమ్మవారికి మంగళహారతినైతే ఇవ్వచ్చు. మంగళహారతి తర్వాత అమ్మవారికి మంత్రపుష్పం అయితే సమర్పించాలి. మంత్రపుష్పం అంటే మన చేతిలో కొన్ని అక్షతలు, ఒక పువ్వు తీసుకొని నమస్కారం చేసుకొని అమ్మ పాదాల దగ్గర వేసి, అమ్మ నేను చేసిన పూజలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించమ్మా అని చెప్పి నమస్కారం అయితే చేసుకోవాలి. తరువాత వరలక్ష్మి వ్రత కథనైతే మనం చదువుకోవాలి. చదివే ముందు కొన్ని అక్షతలు మన చేతిలో పట్టుకొని కథంతా చదువుకున్న తర్వాత అక్షతలు అమ్మ దగ్గర వేసి నమస్కారం చేసుకొని పూజ అయిపోయిన తర్వాత అమ్మ దగ్గర అక్షతలు తీసుకొని మనం తలపై అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని చాలా సులభంగా సింపుల్గా అయితే పూజించుకోవచ్చు. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయనే అనుకుంటున్నాను. మొదటిసారి పూజ చేయాలి, అది కూడా కలశం లేకుండా వరలక్ష్మి వ్రతం చేయొచ్చో లేదో, కలశం లేకుండా అసలు సింపుల్గా ఏ విధంగా పూజ చేయాలి, ఇలా డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ నా వీడియో యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో అంతా చూసిన తర్వాత మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్రతి ఫెస్టివల్కి కూడా ఎటువంటి హడావిడి లేకుండా ఇంట్లో సింపుల్గా పూజ చేసుకునే విధానాలన్నీ వస్తూ ఉంటాయండి. అలాంటి సింపుల్ వీడియోస్ అన్నిటి కోసం మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వీడియోని షేర్ కూడా చేయండి.